ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈరోజు జరుగుతున్న వంచనపై గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకు, మాజీ పార్లమెంటు సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన కార్యక్రమానికి వంచనపై గర్జన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన సోదరులకు, సోదరీమణులకు అందరికీ నమస్కారం. గత 4.5 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పై అలుపెరగిన పోరాటం చేస్తుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే 4.5 సంవత్సరం నుంచి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వంచన చేస్తూ వచ్చాయనేది ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం జరిగింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తాము, అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మన చేత ఓట్లు వేయించుకొని ఈ 4.5 సంవత్సరం నుంచి కూడా ఓట్లు కేవలం వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన ఓట్ల కోసమే అని మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. 2014 ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా 2015 ఆగస్టులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు మొదలుపెట్టిన కార్యక్రమం మీకు అందరికి కూడా తెలుసు. ఒక్కసారి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇప్పటికి 4 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా విభజన చట్టంలోని ప్రధాన అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయం కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోర్టు నిర్మాణం కానీ ఇవన్నీ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి దాని ఆవశ్యకతని 2015 నుంచి తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దాంట్లో భాగంగా ఎన్నో పోరాటాలు చేయటం జరిగింది. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయడం కోసం గుంటూరులో 8 రోజుల పాటు అమరనిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది, ప్రాణాలకు సైతం లెక్క పెట్టకుండా. ఆ దీక్షను కూడా భంగం చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తూ దాంట్లో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. ఇవి ఈ కేంద్ర ప్రభుత్వానికి చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రకారం మొన్న ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిరోజు కూడా పార్లమెంటు వెలుపల, పార్లమెంట్ లోపల ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేశారో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ అవిశ్వాస తీర్మానం ఒక్కసారి కాదు 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఆ అవిశ్వాస తీర్మానాన్ని కూడా చర్చకు రానికుండా ఎన్డీఏ ప్రభుత్వం ద్రోహం చేస్తే ముందు ప్రకటించిన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు చేస్తున్న అన్యాయం
పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం తెలియజేయాలని 5 పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యత్వాలకి రాజీనామా చేయటమే కాకుండా రాజీనామా చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ భవన్లో నిరవధిక నిరాదీక్ష కూడా కూర్చోవడం జరిగింది. అయినా సరే ఈ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే కార్యక్రమం చేయట్లేదు. ఇప్పుడు మళ్ళా ఈ పార్లమెంటు సమావేశాలు చివరి పార్లమెంట్ సమావేశాలు అంటే ఇంకా 2-3 నెలల్లో మనకి దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు పోతున్నాం. ఈ ఎన్నికల లోపు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఏ విధంగా అన్యాయం చేస్తుంది, ఢిల్లీ నడిబొడ్డున దేశానికి మొత్తానికి తెలియజేసే విధంగా గర్జన చేద్దామని చెప్పి ఈరోజు ఈ వంచనపై గర్జన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇచ్చే విధంగా రాబోయే 2 నెలల్లో ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయే లోపల కానివ్వండి, రాబోయే 2 నెలల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపరిచే కార్యక్రమం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ వంచనపై గర్జన కార్యక్రమం చేపట్టడానికి ఇంకొక ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరం నుంచి బీజేపీతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అధికారం అనుభవిస్తూ రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశాడు ప్రత్యేక హోదా సాధించడంలో. ఎందుకంటే 2016 సెప్టెంబర్లోనే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిని అని చెప్పి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఘోర తప్పిదం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిన గొప్ప వ్యక్తి, అంత చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళా ఆయన ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి రాష్ట్రంలో 13 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు తెచ్చి ప్రజల్ని మరొకసారి వంచే కార్యక్రమం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి మోడీ సహకరించలేదు, మోడీ 5 కోట్ల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మ పోరాటాలు దీక్షలు చేసి ఈయన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మళ్ళా రాబోయే 3-4 నెలల్లో ఎలక్షన్స్ లో ఏ విధంగా ప్రజల్ని వంచి ఓట్లు వేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆయన ధర్మ పోరాట దీక్షలో మాట్లాడుతూ నిన్న అంటున్నారు, అనంతపూర్లోనో శ్రీకాకుళంలోనో ఎక్కడో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోడీ గారితో లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారు, మోడీ గారికి భయపడే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదని మన మీద నెపం వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వంపై గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా అంశంపై కానివ్వండి, విభజన చట్టం అంశం కానీ పార్లమెంటు లోపల బయట పోరాటం చేస్తుంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాదు, ఈ మోడీ ప్రభుత్వంపై మొట్టమొదటిగా 4 సంవత్సరాల పాలనలో మొట్టమొదటిగా మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేం కాదు భయపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. ఆయన భయపడుతున్నాడు, మోడీ గారికి భయపడి ఆయన ఏ రోజు కూడా ఢిల్లీలోకి వచ్చి మోడీని ప్రశ్నించే కార్యక్రమం గత 4.5 సంవత్సరాలు చేయలేదు. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినాక ఇప్పుడు కూడా చేసే కార్యక్రమం చేయట్లేదు. ఎందుకంటే మోడీ అంటే ఆయనకు భయం. అందుకే ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోరాట దీక్షలు అని చెప్పి డ్రామాలేసే కార్యక్రమం చేస్తున్నాడు కానీ ఢిల్లీకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఢిల్లీ నడిబొట్టిన ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీని ప్రశ్నించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అని. ఎందుకంటే మోడీ గారంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టి, ఎందుకంటే రాష్ట్రంలో 4.5 సంవత్సరం నుంచి అవినీతి పాలనతో దోచుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆ దోచుకున్న డబ్బునంతా మళ్ళా బయటికి తీసే కార్యక్రమాలు చేస్తారు. ఆ దోచుకున్న దానికి నేరం కింద ఎక్కడ ఆయన్ని జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు కానీ మేం కాదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ 3 నెలల కాలంలో అయినా కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 4.5 సంవత్సరం నుంచి పోరాటం చేస్తుందో ఆ డిమాండ్లన్నిటికీ రాబోయే పార్లమెంట్ సమావేశాల లోపు కానీ ఈ ప్రభుత్వం ఉండే ఈ 3 నెలల లోపల కానీ స్వస్థత ఇవ్వాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని అంశాలన్నిటిపై కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. లేనిచో తప్పకుండా 2-3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ప్రజలు ఎప్పుడెప్పుడా ఉన్నారు. ఎందుకంటే ఈ వంచన చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలి అని 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎంతో ఆతృతతో చూస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలన్నీ అమలుపరిచే ప్రభుత్వానికే మన మద్దతు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనం పోరాటం 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అనేది, అది సాధించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. ప్రత్యేక హోదా అంశంలో కానివ్వండి, విభజన చట్టంలోని అంశాలు కానివ్వండి, అవి సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము లోగడ కూడా చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరినంత వరకు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం, సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హక్కు, దాన్ని సాధించుకోవటం మన హక్కు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ఒక్కసారి ప్రత్యేక హోదాపై స్లోగన్స్ ఇవ్వాల్సిందే. వై డిమాండ్ జస్టిస్ టు ఆంధ్రప్రదేశ్, వై డిమాండ్, వై వాంట్